రెండవ కొరింథీయులకు వ్రాసిన పత్రిక 4వ అధ్యాయము 14-15 వచనాలను చదువుకుందాం. విశ్వసించితిని గనుక మాటలాడి తిని అని వ్రాయబడిన ప్రకారము అట్టి విశ్వాసముతో కూడిన ఆత్మగలవారమై ప్రభు అయిన యేసును లేపినవాడు మమ్మును కూడా లేపి మీతో కూడా తన ఎదుట నిలవబెట్టునని ఎరిగి మేము విశ్వసించుచున్నాము గనుక మాటలాడుచున్నాము. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. మరొకసారి మనందరము కలిసి చదువుకుందాము. విశ్వసించితిని గనుక మాటలాడి తిని అని వ్రాయబడిన ప్రకారము అట్టి విశ్వాసముతో కూడిన ఆత్మగలవారమై. చాలండి. ఏంటంట? విశ్వాసము కలిగినటువంటి ఆత్మ. అందరూ చెప్పండి, ఏమి ఆత్మది? విశ్వాసము కలిగినటువంటి ఆత్మ. అంటే విశ్వాసపు ఆత్మ ప్రతి ఒక్క క్రైస్తవునికి ఏముండాలండి? విశ్వాసము కలిగినటువంటి ఆత్మ ఉండాలి. మనము పరిశుద్ధ లేఖనంలో చాలా చూస్తూ ఉన్నాం కదా. దేవుని ఆత్మ దిగి వచ్చెను, లేకపోతే ప్రార్థన ఆత్మ దిగి వచ్చెను, లేకపోతే పరిశుద్ధ ఆత్మ దిగి వచ్చెను అని చెప్పి మరి చాలా మాటలు వ్రాయబడి ఉన్న ప్రకారమే ఇక్కడ ఒక మాట వ్రాయబడింది కదా, విశ్వాసపు ఆత్మ. అందరూ చెప్తారా? ఏమి? విశ్వాసపు ఆత్మ. ఈ విశ్వాసపు ఆత్మ గనక మనలో ఉన్నట్లయితే మనము ఏమి చేయగలమంటే ఎవరు చేయలేని కార్యాలను మనము చేయగలం. చెప్తారా? ఎవరు చేయలేని కార్యాలను మనం చేయగలం. ఎప్పుడు చేయగలము? విశ్వాసపు ఆత్మ మనలో ఉన్నట్లయితే ఎవరు చేయలేని కార్యాలను మనము మాత్రమే చేయగలుగుతాము. అదే రీతిగా ఈ విశ్వాసపు ఆత్మ మనలో ఉన్నప్పుడు దేవుడు ఏం చేస్తాడు అంటే, ఇదిగో అనేక సంవత్సరాలు బంధించబడిన వాటిని, దానిని విశ్వాసపు ఆత్మ అనేటువంటి ఆ యొక్క ఆయుధము ద్వారా ఆ బంధింపబడిన దానిని మనమేం చేయగలమంటే దానిని తెరవగలము. అందరం చెప్తారా? బంధింపబడిన దానిని మనం విశ్వాసపు ఆత్మ ద్వారా తెరవగలము. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. నా మాట మీకు ఏమన్నా అర్థమవుతుందంటారా? హల్లెలూయా. హల్లెలూయా. నేను 2 విషయాలు చెప్పాను కదా. విశ్వాసపు ఆత్మ అంటే ఒకటి, ఎవ్వరూ చేయలేనిది నువ్వు చేస్తావు. అందరూ చెప్పండి, ఎవరు చేయలేనిది నేను చేస్తాను. చెప్పండి, ఎవరు చేయలేనిది నేను చేస్తాను. అలాగే బంధింపబడిన దానిని మీరే ఏం చేయగలరు? విశ్వాసపు ఆత్మ ద్వారా దానిని మీరు తెరవగలుగుతారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. హల్లెలూయా. ప్రతి ఒక్కరికి కూడా ఏమి ఉండాలంటే విశ్వాసపు అనే ఆత్మ ఉండాలి. ఈ విశ్వాసపు ఆత్మ ఉండాలి అంటే గత వారం నేను చెప్పాను కదా, దేవుని మాటను మనం ఏం చేయాలి? నమ్మాలి. దేవుని మాటను నమ్మడమే విశ్వాసం. చెప్పండి, దేవుని మాటను నమ్మడమే విశ్వాసం కదా. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. హల్లెలూయా. ఈ విశ్వాసపు ఆత్మ కలిగిన వారు ఎలా ఉంటారంటే, కింద 16వ వచనం చూడండి ఒక్కసారి. చాలండి. కావున మేము ఏం చేయమంట? అందరూ చెప్పండి, కావున మేము అధైర్యపడము. ఎప్పుడు అధైర్యపడరు? విశ్వాసపు ఆత్మ ఎవరైతే కలిగి ఉంటారో వారు ఏం చేయరట? అధైర్యపడరు. దేవునికి మహిమ కలుగును గాక. మనము అధైర్యపడుతూ ఉన్నామంటే మనలో ఏమి లేనట్టు? విశ్వాసపు ఆత్మ మనలో లేనట్లే. కాబట్టి మనం ఏం చేయాలంటే అలా అధైర్యపడుతున్నప్పుడు వెంటనే మనము తేరుకొని ఏం చేయాలంటే, ప్రభా నా అవిశ్వాసాన్ని ఏం చేయాలి? తొలగించు ప్రభా. నాలో ఉన్న లోపం ఏంటో ప్రభా, నా పరిస్థితులు ప్రతికూలంగా ఉన్నప్పుడు నేను వాక్యం వింటూ ఉన్నాను, ప్రార్థన చేస్తా ఉన్నాను, అన్ని కూటాలకి వస్తూ ఉన్నాను,
కానీ ప్రతికూల పరిస్థితులు వచ్చేటప్పటికి నేనేం చేస్తా ఉన్నానంటే అధైర్యపడుతూ ఉన్నాను. ఇప్పుడు నా మీదకి ఇదిగో విశ్వాసపు ఆత్మ రావాలి అని చెప్పి వెంటనే మనం ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. ఎవరైతే విశ్వాసపు ఆత్మ కలిగి ఉంటారో వారు ఎటువంటి పరిస్థితికి కూడా ఏం చేయరు? అధైర్య పడరు. అందరూ చెప్పండి, ఏం చేయరు? అధైర్యపడరు. ఇది కొంచెం మనకి కష్టంగా ఉంటే ఇంకొకటి చెప్పండి, విశ్వాసపు ఆత్మ కలిగి ఉంటే ఏం చేయము? భయపడము. చెప్పండి, ఏం చేయము? అందరూ చెప్పండి, నేనేం చేయను? భయపడము. దేవునికి స్తోత్రం కలుగును గాక. మీకు విషయం చెప్పాలనుకుంటూ ఉన్నాను. మనందరికీ తెలిసినటువంటి విషయమే. మనము గనక మొదటి సమూయేలు గ్రంథమును మనము ఆ యొక్క మరి దావీదు గురించి మనము ధ్యానించినట్లు చాలా శ్రేష్టమైనటువంటి సంగతులను మనము నేర్చుకోవచ్చు. ఇక్కడ మనం చెబుతూ ఉన్నాం కదా, మొట్టమొదటిగా మీరు ఈ రోజు గుర్తుపెట్టుకోవాల్సిన కొన్ని పాయింట్లు ఉన్నాయి. ఫస్ట్ పాయింట్ ఏంటంటే అధైర్యపడకూడదు. ఏం చేయకూడదు? అధైర్యపడకూడదు. ఎప్పుడు అధైర్యపడము? దేవుని ఆత్మ అంటే విశ్వాసపు ఆత్మ మన మీద ఉన్నప్పుడు మనం ఏం చేయమట? అధైర్యపడము. అయితే ఇక్కడ చూసినట్లయితే ఒక దినాన ఆ యొక్క ఏలా లోయలో ఇదిగోండి ఆ గొల్యాతు ఇశ్రాయేలీలందరినీ కూడా భయపెడుతూ ఉన్నాడట. ఏం చేస్తా ఉన్నాడు? ఇశ్రాయేలీలందరినీ కూడా భయపెడుతూ ఉన్నారు. అక్కడ ఇటు రీతిగా వ్రాయబడి ఉంటుంది కదా, ఒకసారి మనం ధ్యానిద్దాము. మొదటి సమూయేలు గ్రంథము 17వ అధ్యాయము 11వ వచనాన్ని చదువుకుందాం. సౌలును ఇశ్రాయేలీయులందరూ ఆ ఫిలిష్తీయుని మాటలు వినినప్పుడు బహు భీతులైరి. అందరూ చెప్దామా? సౌలును ఇశ్రాయేలీయులందరూ ఆ యొక్క గొల్యాతు మాట విని అందరూ కూడా ఏమైపోయారట? భయపడిపోయారు. అందరూ చెప్పండి, ఏమైపోయారు? భయపడిపోయారు. మీరు ఈ యొక్క 17వ అధ్యాయంలోనే ఉండండి. దేవునికి స్తోత్రం కలుగును గాక. అందరూ చెప్పండి, వారందరూ ఏమైపోయారట? ఆ గొల్యాతును చూసి భయపడిపోయారు. అంటే ఇక్కడ సౌలుకి అదే రీతిగా ఇశ్రాయేలీయులకి ఏమి లేదు చెప్పండి? విశ్వాసపు ఆత్మ లేదు గనుక వారందరూ కూడా ఏమయ్యారట? చాలా భయపడిపోయారట. అయితే విశ్వాసపు ఆత్మ కలిగినటువంటి దావీదును గనక మనము చూసినట్లయితే ఇప్పుడు దావీదు అంటూ ఉన్నాడు కదా, ఇదిగో ఆ యొక్క దావీదు ఈ రీతిగా అంటూ ఉన్నాడు. చూడండి, 17వ అధ్యాయము 26వ వచనంలో ఈ రీతిగా వ్రాయబడి ఉంటుంది. దావీదు దీవము గల దేవుని సైన్యమును తిరస్కరించుటకు ఈ సున్నతి లేని ఈ ఫిలిష్తీయుడు ఎంతటి వాడు? మరొక వచనం చూడండి, 36వ వచనం చూడండి. నీ దాసుడనైన నేను ఆ సింహమును ఎలుగుబంటిని చంపితినే, జీవము గల దేవుని సైన్యములను తిరస్కరించిన ఈ సున్నతి లేని ఫిలిష్తీయుడు వాటిలో ఒకడి వలె అవును కదా అని చెప్పి ఏం చేస్తా ఉన్నాడట? మాట్లాడుతా ఉన్నాడు. ఇప్పుడు చెప్పండి, ఈ యొక్క సౌలు ఇశ్రాయేలీలందరూ కూడా భయపడుతూ ఉంటే కేవలం దావీదు మాత్రమే ఏం చేస్తా ఉన్నాడట? ఈ యొక్క సున్నతి లేని వారు, ఈ ఫిలిష్తీయులు మమ్మల్ని ఏం చేస్తా ఉన్నారు? తిరస్కరిస్తా ఉన్నారు. అందరూ నా వైపే చూడండి, మీరెవరూ కూడా రోడ్డు వైపు చూడకండి. మీరు ఎక్కువ దేని మీద ధ్యాసించాలంటే వాక్యం మీదనే ధ్యాసించాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు చూడండి, ఈ యొక్క దావీదు విశ్వాసపు ఆత్మ కలిగి ఉన్నాడు కాబట్టి శత్రువుని ఈ రీతిగా అంటూ ఉన్నాడు కదా, జీవము కలిగినటువంటి దేవుని సైన్యమును తిరస్కరించుటకు ఈ సున్నతి లేని ఫిలిష్తీయుడు ఎంతటి వాడు? అసలు మేము ఎవరు పడ్డా? మనం ఎవరో చెప్పండి? జీవము గల దేవుని సైన్యము.
చెప్పండి, ఎవరు చెప్పండి? జీవము కలిగిన దేవుని సైన్యము. ఈ సైన్యము ఏం చేయకూడదట? ఆ సున్నతి లేనటువంటి ఫిలిస్తీయుడు అంటే దేవుని బిడ్డ కానటువంటి ఆ శత్రువుని చూసి మనం ఎందుకని భయపడాలి అని చెప్పి ధైర్యంగా మాట్లాడుతూ ఉన్నాడు. అంటే అతని మాటలు మీరు గమనించారా? అతని మాట చెప్పేటప్పుడు ఏమంటా ఉన్నాడట? జీవము కలిగిన దేవుని సైన్యము అని చెబుతా ఉన్నాడు. అంటే సైన్యం అంటే ఎట్లా ఉంటారు చెప్పండి? ఏ పరిస్థితుల్లోనైనా వారు ఎండైనా వానైనా చలైనా ఏమవుతారు? వాళ్ళు నిలబడగలుగుతారు కదా. ఇదిగో ఎటువంటి మరి ఆ యొక్క యుద్ధంనైనా సునాయాసంగా చేయగలిగినటువంటి వారే సైన్యం. అంటే వీరు మామూలు సైన్యము కాదట, జీవము కలిగినటువంటి దేవుని సైన్యం అట. దేవునికి మహిమ కలుగునుగాక. చూసారా ఆయన మాటలో ఏముంది? చాలా రోషం ఉంది కదా. ఒక క్రైస్తవుడు ఎలా ఉండాలి చెప్పండి? రోషం కలిగి ఉండాలి. రోషం కలిగి ఉండమన్నాం కదా అని చెప్పి గొడవ వచ్చినప్పుడు ఏం చేయకూడదు? మీ నోటుకు వచ్చిన బూతులన్నీ తిట్టడం రోషం కాదు. అండ్ ఒక మాట అంటే మీరు ఒక 100 మాట్లాడేస్తారు కదా, అది రోషం కాదు. శత్రువు మన మీదకి పడుతూ ఉన్నప్పుడు మనం ఈ రీతిగా నేను జీవము కలిగినటువంటి దేవుని సైన్యమును అని చెప్పగలిగేటువంటి విశ్వాసపు మాటలు మనలో నుంచి రావాలి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. అది రోషం అంటే. దేవునికి స్తోత్రం కలుగునుగాక. వారందరూ భయపడుతూ ఉన్నారు, యుద్ధ నేర్పరులు భయపడుతూ ఉన్నారు, చిన్నప్పటి నుంచి ఆయుధాలు పట్టుకున్న వారు భయపడుతూ ఉన్నారు. ఇదిగో మరి ఆ యుద్ధంలో సకల విద్యలను అభ్యసించిన వారు భయపడుతూ ఉన్నారు. సాక్షాత్తు దేవుని చేత ఎన్నుకోబడినటువంటి సౌలు కూడా ఏం చేస్తా ఉన్నాడట? భయపడుతూ ఉన్నాడు. ఆయన గొప్ప ఆజానుబాహుడు, చక్కటి శరీర ఇదిగో మరి దృఢత్వం కలిగినటువంటి సౌలు కూడా ఏం చేస్తా ఉన్నాడట? భయపడుతూ ఉన్నాడు. ఇదిగో బెన్యామీనీయులకు దేవుడు గొప్ప ఆశీర్వాదం ఇచ్చారు కదా. వారు యుద్ధంలో ఎలా చేసినా వారి యుద్ధాన్ని అవలేలుగా గెలిచేయగలిగినటువంటి ఆశీర్వాదాన్ని కూడా బెన్యామీను గోత్రీకుడు అయిన సౌలుకి ఇచ్చాడు. కానీ వీరందరూ కూడా ఏమైపోతూ ఉన్నారట? భయపడిపోతా ఉన్నారు. కానీ ఈయన అంటూ ఉన్నాడు కదా, అసలు ఈ యొక్క ఫిలిస్తీయుడు, ఈ గొల్యాతు ఎవడు? ఇతడు ఈ సున్నతి లేనివాడు, దేవుని చేత ఏర్పరచబడినటువంటి మరలను ఏం చేస్తా ఉన్నాడు? తృణీకరిస్తా ఉన్నాడు. ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతూ ఉన్నాడు. 40 రోజులు ఏం చేస్తా ఉన్నాడట? పొద్దున ఒకసారి, మధ్యాహ్నం ఒకసారి, సాయంత్రం ఒకసారి వచ్చి ఇశ్రాయేలీయులని ఆయన మాటల చేతనే భయపెడతా ఉన్నాడట. దేని చేత? మాటల చేత భయపెడుతూ ఉన్నారు. ఎవ్వరూ మాట్లాడట్లేదు. కానీ విశ్వాసపు ఆత్మ కలిగి ఉన్నాడు గనకనే ఈ యొక్క దావీదు మాత్రం ఏం చేస్తా ఉన్నాడు? తనకి దేవుడు ఇచ్చినటువంటి ఆధిక్యతను ఒక్కసారి అందరికీ గుర్తు చేస్తా ఉన్నాడు. ఇదిగో మీరు భయపడుతూ ఉన్నారు కదా, భయపడొద్దు. మనం ఎవరమో తెలుసా? జీవము కలిగిన దేవుని సైన్యము. అందరూ చెప్పండి, జీవము కలిగిన. అసలు మీరు జీవం లేనట్టే చెబుతా ఉన్నారు. ఎంత నీరసంగా చెప్తా ఉన్నారంటే, మీరు ఈ మాట గట్టిగా చెప్పారు అనుకోండి, మీ శరీరంలో ఉన్న నీరసం అంతా పోతుంది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. నేను రెడీ 1 2 3 అంటాను. మీరు చక్కగా చేతులు బిగించి చెప్పినప్పుడు సాతాను ఏం చేస్తాడు? బాబోయ్ వీళ్ళు నిజంగా దేవుని సైన్యం అని చెప్పి పారిపోతారు. మీరు మాత్రం అట్లా నీరసంగా చెప్పకుండా చాలా హ్యాపీగా, సంతోషంగా, చాలా గర్వంగా చెప్పండి. రెడీ 1 2 3 అంటాను. అది ఏంటి మర్చిపోవద్దు. మీరు జీవము కలిగిన దేవుని సైన్యం. మీరు అది మర్చిపోతా ఉన్నారు, అది మర్చిపోవద్దు. రెడీ 1 2 3. మరొకసారి చెప్పండి, జీవము కలిగిన దేవుని సైన్యం. మీరు సిగ్గుపడొద్దు, మీ ఆవిడ పక్కన ఉందని. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. మనం ఎవరమాట? జీవము కలిగిన దేవుని సైన్యము. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఈ మాటలు ఎవరు వింటా ఉన్నారు? భయపడేటువంటి పిరికి జనము. యుద్ధంలో ఆరితేరిన వారందరూ విని ఏం చేస్తా ఉన్నారు? వాళ్ళకు కూడా ఇప్పుడు ఏం వచ్చేసింది చెప్పండి? కాస్త ధైర్యం వచ్చేసింది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. మనం అధైర్యపడకూడదు. నువ్వు అధైర్యపడిపోయావు అనుకోండి, మీ కుటుంబంలో అందరూ ఏమవుతారు? మీ అమ్మగారు అధైర్యపడతారు, మీ ఆవిడ గారు అధైర్యపడతారు, మీ అక్కగారు అధైర్యపడతారు కదా. అందుకని మీరు ఎలా ఉండాలి చెప్పండి? ధైర్యంగా ఉండాలి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. చెప్పండి దెబోరా గారు, మీరు ఎలా ఉండాలి? చాలా
ధైర్యంగా ఉండాలి. మీరు ధైర్యంగా ఉన్నారనుకోండి, అంకుల్ గారికి కొండంత బలం. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. చెప్పండి, మీరు ఎలా ఉండాలి? ధైర్యంగా ఉండాలి. చెప్పండి, శ్రావణి గారు ఎలా ఉండాలి? ధైర్యంగా ఉండాలి. గాయత్రి గారు చెప్పండి, ఎలా ఉండాలి? ధైర్యంగా ఉండాలి. మీరు ధైర్యంగా ఉన్నారనుకోండి, మీ ఆస్తులన్నీ ఏం చేస్తాయి? నడుచుకుంటా వెతుక్కుంటా వచ్చేస్తాయి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. మనం ఎలా ఉండాలంటే ధైర్యంగా ఉండాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎప్పుడు ధైర్యంగా ఉంటామంటే విశ్వాసపు ఆత్మ మన మీద ఉన్నప్పుడు మనం ఎలా ఉంటామంట? చాలా ధైర్యంగా ఉంటాము. అంతేకాదు, ఇప్పుడు ఈ యొక్క గొల్యాతు ఏమంటూ ఉన్నాడంటే చూడండి, ఆ యొక్క 17వ అధ్యాయము 44వ వచనం చదవండి ఒక్కసారి. నా దగ్గరికి రమ్ము, నీ మాంసము ఆకాశ పక్షులకును భూమృగములకును ఇచ్చివేతునని ఆ ఫిలిస్తీయుడు దావీదుతో అనగా, దావీదు నీవు కత్తియు ఈటయు బల్లెమును ధరించుకొని నా మీదకి వచ్చుచున్నావే. అయితే నీ మీదకి వచ్చుచున్నాను. ఎలా వస్తా ఉన్నాడట? జీవము కలిగినటువంటి సైన్యములకు అధిపతి అయినటువంటి యెహోవా నామము పేరిట నీ మీదకి నేను వస్తూ ఉన్నాను. నువ్వు అనుకుంటూ ఉన్నావు కదా, నీ దగ్గర ఉన్న ఆయుధం ఏంటట? నీవు కత్తితో వస్తూ ఉన్నావు, ఈట పట్టుకున్నావు, బల్లెము ధరించుకొని నా మీదకి వస్తూ ఉన్నావు కదా. ఎవరు చెబుతా ఉన్నారు? ఊరంతా అలా ఆకాశం అంతా ఎత్తు కలిగినటువంటి ఆయన డాలు కూడా పక్కన వాళ్ళు మోస్తూ ఉన్నారు. ఆయన ఆయుధాలు కూడా చాలా శక్తివంతమైనవి. ఏ ఆయుధము లేనటువంటి ఒక చిన్న పిల్లోడు ఆయన అంటా ఉన్నాడు కదా, నువ్వు కత్తితో నా మీదకి వస్తావా? ఈటతో నా మీదకి వస్తావా? ఇదిగో బల్లెముతో నా మీదకి వస్తావా? నువ్వైతే ఆయుధాలు వేసుకుని నా మీదకి వస్తావు, కానీ నేను ఎలా వస్తానో తెలుసా? ఇదిగో జీవము కలిగినటువంటి సైన్యములకు అధిపతి అయిన యెహోవా నామమున నేనేం చేస్తా ఉన్నానో తెలుసా? నీ మీదకి వస్తూ ఉన్నానంటే అంతటి ఆచారబాబుడు ఏమైపోయాడట? ఈ మాటలకి నవ్వుకున్నాడట. చెప్పండి, ఏం చేస్తా ఉన్నాడు? సహజంగా అంతే కదండి. ఇప్పుడు కొంతమంది వీడియోలు మాట్లాడుతూ ఉంటారు. ఏది యూట్యూబ్ లో నేను చూస్తా ఉంటాను. అందులో ఒకళ్ళు ఒక రోజు మాట్లాడుతూ ఉన్నారు కదా, ఎవరు సీఎం చంద్రబాబు నాయుడు గారి గురించి మాట్లాడుతూ ఉన్నారు. ఏం మాట్లాడుతూ ఉన్నారంటే, నీకు దమ్ముంటే నువ్వు నా మీదకి రా, నువ్వు ఇప్పుడే రా, మా ఇంటికి రా అంటా ఉన్నారు. ఏంటట? నీకు దమ్ముంటే నా మీదకి రా, ఇప్పుడే రా, మా ఇంటికి రా. అలా చెప్తా ఉన్నప్పుడు నేను చాలా నవ్వుతా ఉన్నాను. ఎందుకంటే ఆయన మీ ఇంటికి వస్తాడా? ఆయన మీ దగ్గరికి వస్తాడా? అంతే కదండి. అది విన్నప్పుడు నేను చాలా నవ్వుకున్నాను. ఇదేంటి అసలు? ఒక సీఎం గారు, అసలు నీ ఊరేంటి, నీ పేరేంటి, ఈ యొక్క ఇంతమంది జనాంగంలో నువ్వు అసలు నువ్వు అంటారు కదా, శతకోటి లింగాల్లో నువ్వు ఒక కోడి లింగం లాగా నువ్వు ఉన్నట్లయితే ఇప్పుడు ఈవిడేమంటుందో తెలుసా? నీకు దమ్ముంటే నా దగ్గరికి రా, మా ఇంటికి రా, నేను ఎక్కడే ఉన్నాను రా అంటుందంటే ఇన్ని పనులు వదిలేసేసుకొని ఆయన నీ దగ్గరికే వస్తాడా తల్లే? నేనంత నవ్వుకున్నాను ఆ మాట విని. చాలా నవ్వు వచ్చింది. అంటే అది చాలా హాస్యాస్పదంగా ఉంది. ఆవిడికి చెంచాడు కండ కూడా లేదండి బాబు. ఒక గాలి వస్తే ఎట్లా ఉంది? ఎగిరిపోయేలాగా ఉంది. ఆవిడికి అంటా ఉంది నా దగ్గరికి రా అంటే ఏంటి? ఆవిడికి ఏదో శక్తి ఉన్నట్లు. ఇలా జరిగినప్పుడు మనం సహజంగా ఆవిడ ఉన్న స్థితిని బట్టి, ఆయన ఉన్న స్థితిని బట్టి చూసి నేనేం చేస్తున్నాను? నవ్వుకున్నా ఉన్నాను. ఇప్పుడు ఈ యొక్క గొల్యాతు కూడా నవ్వుకుంటా ఉండుంటాడు. ఎవరిని చూసి? దావీదుని చూసి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. అసలు ఈ హైట్ ఏంటి? ఈయన దగ్గర అసలు ఒక్క యుద్ధ ఆయుధం లేదు, యుద్ధ కవచాలు లేవు, కనీసం ఒంటి మీద యుద్ధ వస్త్రాలు కూడా లేవు. ఇంతటి ఆచారబాబుని 40 రోజుల నుంచి మహా ఉన్నటువంటి, ఇదిగో ఆరితేరినటువంటి గొప్ప గొప్ప కండలు తిరిగినటువంటి వారే నన్ను చూసే భయపడుతూ ఉన్నారు కదా. ఈ యొక్క మరి చిన్న పిల్లోడు నా మీదకి వస్తాడా అని చెప్పి ఏం చేస్తా ఉన్నాడట? భయపడుతూ ఉన్నాడు. కానీ ఒక్కటే, విశ్వాసపు ఆత్మ
ఏంటట? విశ్వాసపు ఆత్మ. ఇదిగో అంటూ ఉన్నాడు కదా, విశ్వసించి తిని గనుక మాటలాడి తిని. విశ్వాసపు ఆత్మ ద్వారా మేమెన్నటికీ కూడా అధైర్యపడము. ఎవరు చెబుతా ఉన్నారో తెలుసా? ఈ మాట అపోస్తలుడైన పౌలు చెబుతా ఉన్నాడు. ఎందుకు అంత ధైర్యంగా చెబుతా ఉన్నాడంటే, ఇదిగో ఆ యొక్క శిలువ వేయబడినటువంటి క్రీస్తు మరలా పునరుద్ధానుడై ఆయన గొప్ప శక్తివంతుడయ్యాడు కాబట్టి ఇప్పుడు ధైర్యంగా మాట్లాడుతూ ఉన్నాడు కదా. ఆ పునరుద్ధానుడైన క్రీస్తు ద్వారా మేమేమిటంటే విశ్వాసపు ఆత్మను పొందుకున్నాము గనుక మేము ఎన్నటికీ కూడా ఏమవ్వమంట? అధైర్యపడము. చెప్పండి, ఏం చేయను? అధైర్యపడను నేను. ఇదిగో ఇక్కడ దావీదు కూడా చెబుతా ఉన్నాడు కదా. ఇదిగో దావీదును చూసి గొల్యాతు అంటూ ఉన్నాడు కదా, నిన్ను చంపి నీ శరీరాన్ని ఏం చేస్తానట? ఇదిగో మృగాలకి వేస్తాను, ఆకాశ పక్షులకి వేస్తాను అని చెబుతున్నా కానీ ఎక్కడా కూడా ఏమవలేదట, భయపడలేదు. మనమైతే ఏమవుతామండి? ఖచ్చితంగా భయపడిపోతా ఉంటాం. కానీ దావీదుకి ఏమి లేదు, భయమే లేదు. ఎందుకో చెప్పనా? ఆయన మీద ఏముందంటే విశ్వాసపు ఆత్మ ఉంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. మరలా చూడండి, 2వ కొరింథీ పత్రికలోనే ఉంటుంది కదా. మరి తర్వాత వచనం చూద్దాం మనము. ఆయన అంటూ ఉంటాడు కదా, మా బాహ్య పురుషుడు కృషించుచున్నను, అంతర్య పురుషుడు దినదినమున నూతనపరచబడుతున్నాడట. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఒక్క నిమిషం చూడండి. మన బాహ్య శరీరము కృషించిపోతా ఉన్నప్పటికీ కూడా అంతరంగ పురుషుడు ఏమవుతున్నాడట? దినదినము ఏమవుతా ఉన్నాడట? నూతనపరచబడుతూ ఉన్నదంట. అంటే బలం ఏమవుతా ఉంది? పెరుగుతా ఉంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. మీరు గమనించండి, విశ్వాసము ఉన్న వారికి రోజు రోజుకి బలం పెరిగిద్ది కానీ బలం ఏమవ్వదు, తగ్గిపోదు. దేవునికి స్తోత్రం కలుగును గాక. బాహ్య పురుషుడు కృషించిపోతున్నప్పటికీ అంతరంగ పురుషుడు అంటే శరీరము నలిగిపోతున్నప్పటికీ, వ్యాధుల చేత తరమబడుచున్నప్పటికీ, మానసిక ఒత్తిళ్ల చేత తరమబడుతున్నప్పటికీ నాలో ఉన్నటువంటి ఆ యొక్క బాహ్య పురుషుడు ఏమవుతా ఉన్నాడట? దినదినము నూతనపరచబడుతూ ఉన్నాడట. అంటే దేవుడు మనము విశ్వాసపు ఆత్మ కలిగి ఉంటే మనకి దినదినానికి ఏమవుతుందంట చెప్పండి? శక్తి పెరుగుతుంది. అందరూ చెప్పండి, శక్తి పెరుగుతుంది. ఈ దినాల్లో చూసామనుకోండి, చిన్న చిన్న పిల్లలే ఏమంటారు? కాళ్ళెప్పులు అంటారు, మోకాళ్ళ ఎప్పులు అంటారు. అంటే దినదినానికి ఏమవుతుంది? శక్తి తగ్గిపోతా ఉంది. కానీ విశ్వాసము కలిగి ఉన్నవారు మాత్రం ఏం చేస్తారు చెప్పండి? దినదినము శక్తిని పొందుకుంటూ ఉంటారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. వయసు పెరిగిద్ది కానీ బలం తగ్గిపోదు. అందరూ చెప్పండి, ఆ మాట గట్టిగా చెప్పండి. బలము తగ్గదు. ఎందుకు తగ్గదు అంటే మన మీద ఏముండాలి? విశ్వాసపు ఆత్మ ఉండాలి. ఒక రోజు కాలేబు అంటూ ఉంటాడు కదా, నేను ఇదిగో ఆ యొక్క మోషే ఉన్న సమయంలో నేను మంచి యవనస్తుణ్ణి. ఆ సమయంలో నాకెంత బలం ఉందో ఇప్పుడు నాకు 80 సంవత్సరాలు వచ్చినాయి. ఇప్పటికీ నేను ఎలా ఉన్నాను? బలంగానే ఉన్నాను. ఏ యుద్ధమైనా నేను ఏం చేయగలను? అవలేలగా నేను చేసేయగలను. నాకు కొండ ప్రాంతం కావాలి. ఆ కొండ ప్రాంతంలో ఉన్నటువంటి అక్కడ ఉన్న వారిని అందరినీ కూడా నేను చేయించేసి ఏం చేయగలను? ఆ కొండ ప్రాంతమును నేను పరుచుకోగలను. కాబట్టి నాకేం ఇవ్వాలి? ఆ కొండ ప్రాంతాన్ని ఇచ్చేయండి. అప్పుడు ఎంత బలం ఉందో ఇప్పుడు కూడా అంతే బలం ఉంది. అందరూ చెప్పండి, అప్పుడు ఎంత బలం ఉందో ఇప్పుడు అంతే బలం ఉండాలి. మనకి రోజుకి బలం ఏమవ్వాలి? పెరగాలి. కాలేబు బలం పెరగడానికి కారణం ఏంటో తెలుసా? ఆయనకి ఏముంది చెప్పండి? విశ్వాసము. అందరూ చెప్పండి, విశ్వాసం ఉంది. కాబట్టి నీకు బలం తగ్గేటప్పుడు నువ్వు చెప్పాలి, నాకు విశ్వాసం ఉంది, నా బలం పెరగాలి. చెప్పండి, ఏమవ్వాలి? మీకు నీరసం వచ్చేసింది అనుకోండి, చెప్పండి, నాకు విశ్వాసం ఉంది, నా బలం పెరగాలి. అందరూ చెప్పండి, నా బలం పెరగాలి. అందరూ చెప్పండి, నా బలం పెరగాలి. యేసు నామములో నీకు బలం పెరుగును గాక. నీ వయసు పెరిగిద్ది కానీ బలం మాత్రం ఏమవకూడదు, తగ్గిపోకూడదు. దేవునికి స్తోత్రం. ఇవే కదా అసాధారణమైన పనులంటే, అవునా కాదండి? అందరూ లాగా మనము ఉంటే పెద్ద గొప్పేమీ కాదు, అంతే కదండి? అందరికంటే వ్యత్యాసంగా ఉండడమే దేవుని బిడ్డల లక్షణం. దేవునికి స్తోత్రం కలుగును గాక. వాళ్ళకి నీరసం వచ్చి నీకు నీరసం వస్తే ఇంకేముంది, అంతే కదండి?
వాళ్ళు అంటారు మాకు నీరసంగా ఉందండి. మనం కూడా నీరసంగా ఉందంటే ఇంకా వాళ్ళకి మనకి వ్యత్యాసం ఏమీ పెద్ద తేడా ఏమీ లేదు. వాళ్ళు నీరసం వచ్చిందని ఆగిపోయినా మనం ఏం చేయాలి చెప్పండి? అందరూ కూడా నా బలము అబ్బా ఎవరు ఎంత నీరసంగా చెబుతున్నారు? నా బలము పెరగాలి. అందరూ చెప్పండి, నా బలము పెరగాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. ఈ ఇల్లు మారేటప్పుడు దెబోరా గారిని చూసి నేను చాలా ఆశ్చర్యపోయాను. సామాను మొత్తం ఆవిడే తీసుకెళ్ళింది. ఒకసారి ఆమెను చూడండి. సామాను మొత్తం ఒక ఆడపిల్ల ఏంటట, పైగా మనలాగా యవనస్తురాలు కూడా కాదు కదా, పెద్ద ఆవిడ. పైగా ఆమె శారీరకంగా చాలా బలహీన పడతా ఉంటది. నేను చూసి షాక్ అయిపోయి ఆ రోజు వరకు కూడా నేను అనుకున్నాను నేను ఇంక పని చేయలేనేమో, ఇక నేను ఇలాగే ఉంటానేమో నీరసంగా అనుకున్నాను. కానీ ఆవిడ్ని చూసిన దగ్గర నుంచి నాకు కూడా ఏమొచ్చింది? చాలా బలం వచ్చింది. దేవునికి స్తోత్రం కలుగును గాక. సునాయాసంగా మోసేశారండి. ఇంట్లో సామానంతా చాలా సునాయాసంగా మోసేశారు. అప్పుడు నేను అడిగాను, ఏంటంటే గారు ఇంత సామాను మగోళ్ళు కూడా మోయరు కదా, మీరెలాగా మోసారంటే అప్పుడు ఆవిడ నాకు ఒకటి చెప్పింది కదమ్మా, ఈ సామానంతా గనక బయటోళ్ళు మోస్తే బోల్డ్ అని డబ్బులు అడుగుతారు కాబట్టి నేనేం చేశానంటే ప్రార్థన చేసుకుంటా, యేసయ్యా నాకు బలం ఇవ్వయ్యా, యేసయ్యా నాకు బలం ఇవ్వయ్యా, నాకు బలం ఇవ్వయ్యా అని చెప్పి పైనుంచి అక్కడికి మోసుకొని వెళ్ళిపోయారు. దేవునికి స్తోత్రం. వాళ్ళ కోడలు గారు కూడా మోయలేదు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. కారణం ఏంటో చెప్తా, ఆవిడ అంటా ఉన్నాం కదా, పైనుంచి కిందకు వచ్చేటప్పుడు దేవా నాకు బలం ఇవ్వయ్యా, నాకు బలం ఇవ్వయ్యా, నాకు ఓపిక ఇవ్వయ్యా అని చెప్పి ఏం చేశారట? విశ్వాసంతో ప్రార్థన చేసుకున్నారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఇప్పుడు చెప్పండి, మన శరీరం ఎట్లున్నా గానీ మనకేం తగ్గిపోకూడదు? బలము తగ్గిపోకూడదు. అపోస్తలుడైన పౌలు అంటూ ఉన్నాడు కదా, ఇదిగో మా శరీరం రోజు రోజుకు ఏమైపోతుంది? కృషించిపోతూ ఉంది. మా బాహ్య శరీరమే కృషించిపోతుంది కానీ మా అంతరంగ పురుషుడు మాత్రం దినదినము ఎట్లా ఉన్నాడట? ఇదిగో నూతన బలం పొందుకుంటూ ఉన్నాడు, నూతనమైన శక్తిని పొందుకుంటూ ఉన్నాడు. ఎవరైతే ఆత్మలో అలాగే ఆధ్యాత్మికంగా ఎవరైతే బలంగా ఉంటారో శారీరకంగా వారు కూడా ఎలా ఉంటారు చెప్పండి? బలంగా ఉంటారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు చూడండి, ఆ యొక్క ఫిలిస్తీయుడైనటువంటి ఆ గొల్యాతుకి ఏమున్నాయంటే అన్ని ఆయుధాలు ఉన్నాయి. ఆయన చాలా కవచాలు ధరించుకున్నాడు. ఈ యొక్క దావీదుకి యుద్ధ వస్త్రాలు లేవు, ఆయన దగ్గర ఎటువంటి ఆయుధాలు లేవు. కానీ అతనిలో ఉన్నటువంటి అంతరంగ పురుషుడు ఎట్లా ఉన్నాడట? బలంగా ఉన్నాడట. దేవునికి స్తోత్రం కలుగును గాక. వయసులో చాలా చిన్నవాడు, ఎవరికంటే? గొల్యాతు కంటే. బలంలో ఆయన కొండంత అయితే ఈయన చేమంత. చెప్పండి, ఆయన కొండంత అయితే ఈయన చేమంత. కానీ ఆయన సైజు కాదు, ఆయన యొక్క వయసు కాదు, ఆయనలో ఉన్నటువంటి అంతరంగ పురుషుడు ఎలా ఉన్నాడట? బలం కలిగి ఉన్నాడు. కాబట్టి ఇప్పుడు అంటా ఉన్నాడు కదా, నీవు ఇదిగో నా మీద కత్తితో వస్తావా, నీవు బల్లెంతో వస్తావా, ఈటతో వస్తావా? ఇదిగో నేనైతే ఎలా వస్తానో తెలుసా? నీ అంత ఓపిక నాకు లేకపోవచ్చు, నీ అంత బలం నాకు లేకపోవచ్చు, నీ అంత శక్తి నాకు లేకపోవచ్చు. కానీ నాకున్నది ఏంటో తెలుసా? ఇదిగో సైన్యములకు అధిపతి అయిన యెహోవా నామము నా దగ్గర ఉంది. అందరూ చప్పట్లు కొట్టండి. హల్లెలూయా, హల్లెలూయా. ఏ నామమంట? సైన్యములకు అధిపతి అయినటువంటి యేసు నామము ఇదిగో నా దగ్గర ఉంది. ఆ నామంలోనే నేను ఏం చేస్తాను? నీ మీదకి వస్తాను అని చెప్పి ఆ యొక్క మరి విశ్వాసపు ఆత్మ అతనిలో ఉంది కాబట్టి ధైర్యంగా సవాలు విసిరాడట. చెప్పండి, ఏం చేశాడు? ధైర్యంగా సవాలు విసిరాడు. దేవుడికి స్తోత్రం కలుగును గాక. నేను చెప్పనా, మీలో గనక విశ్వాసపు ఆత్మ ఉంటే మీ శక్తికి మించిన కార్యాలు మీరు చేయగలరు. దేవునికి స్తోత్రం కలుగును గాక. మీ శక్తికి మించిన కార్యాలను మీరు చూడగలరు. దేవునికి స్తోత్రం కలుగును గాక. మీరు ఊహించని కార్యాలను మీరు ఏం చేయగలరు? చేయగలరు. ఎప్పుడో తెలుసా? మీరు విశ్వాసపు ఆత్మ ఉన్నట్లయితే మీ శక్తికి మించిన కార్యాలు దేవుడు మీ ద్వారా చేయించగలడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. ఇదిగో ఒక దినాన మరి ఆ యొక్క మరి విధవరాలను కనుక చూసినట్లయితే ఆమె శక్తికి మించినటువంటి భారం ఆమె మీద ఉంది.
ఇప్పుడు ఆమె విశ్వాసంతో దైవజనుడి దగ్గరికి వచ్చింది కదా, దైవజనుడితో అంటుంది కదా, మీరేది చెబితే నేను అది చేస్తా. అందరూ చెప్పండి, మీరేది చెబితే అది నేను చేస్తా. అంటే ఆవిడ యొక్క ఉద్దేశం ఏంటంటే ఈ దైవజనుడు చెప్పినట్లు జరుగుతుంది. ఆ దైవజనుడు ఏం చెప్పాడో అది నేను ఖచ్చితంగా ఏం చేస్తాను. ఇప్పుడు ఆవిడకి శక్తికి మించినటువంటి భారం ఉంది, శక్తికి మించినటువంటి అప్పులు ఉన్నాయి, ఇవన్నీ తీర్చాలి. కానీ ఆమె వల్ల కాదు. కానీ ఆమెలో ఒక విశ్వాసపు ఆత్మ ఉంది. ఆ ఆత్మ ఏమి చెబుతుందో తెలుసా? దేవుడు ఆ దైవజనుడి ద్వారా ఏది మాట్లాడతాడో అది ఖచ్చితంగా జరుగుతుంది. అప్పుడు ఆమె ఏం చేసిందంటే దైవజనుడు చెప్పినట్లుగానే ఆ పాత్రలన్నింటిలో కూడా ఏమి నింపిందట? నూనె నింపేసిందట. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎప్పుడైతే నూనె నింపుతా ఉందో అవి ఇంకా ఏమవుతుంది అట? నిండుతానే ఉన్నాయట. దేవునికి మహిమ కలుగును గాక. ఇదిగో నింపేటప్పుడు అనుకోలేదు, ఆ కొద్దిగా నూనె ఈ యొక్క పాత్రలన్నింటికి సరిపోతుందా? ఈ కొండలన్నింటిలో సరిపోతుందా? ఆ దైవజనుడు అసలు నిజమే చెప్పాడా? అసలు నేను నిజంగానే విన్నానా? అసలు నేను విన్నది కరెక్టా కాదా అని ఈ డౌట్లన్నీ మాకైతే వచ్చాయి కదండి. ఆవిడ ప్లేస్ లో ఉంటే అసలు ఈ దైవజనుడు చెప్పింది కరెక్టేనంటారా? అసలు ఆయన చెప్పింది జరిగిద్దంటారా? ఊళ్ళో వాళ్ళందరి దగ్గర పాత్రలు తీసుకొచ్చాను నేను, నిజంగానే నా దగ్గర ఉన్న ఈ కొద్దిగానే ఈ పాత్రలన్నింటినీ ఎలా నింపుతుంది? నేను అసలు కరెక్ట్ గానే విన్నానా? నా మనసు అసలు కరెక్ట్ గానే ఉందా? ఈ అప్పులు బాధల్లో పడి నా మైండే పని చేయట్లేదండి. చెప్పండి ఏంటట? ఈ అప్పులు బాధల్లో ఉండి నా మైండ్ పని చేయట్లేదండి. ఈ అప్పులు బాధల్లో ఉండి నా మనసు అసలు ఏం బాగాలేదండి. అసలు నేను విన్నది కరెక్టేనా అని మనకి ఎన్ని డౌట్లు వచ్చేసాయో కదండి. కానీ ఆమెకు విశ్వాసపు ఆత్మ ఉంది కాబట్టి ఆ దైవజనుడు ద్వారా దేవుడు నాతో మాట్లాడాడు, నా దేవుడు చెప్పిందే చేస్తాడని చెప్పి ఆమె ఏం చేసిందట? ఆ పాత్రలన్నింటిలో కూడా నూనె నింపి దైవ సేవకుడి దగ్గరకు వచ్చి ఇప్పుడు అంటూ ఉంది కదా, అయ్యా అన్ని పాత్రల్లో నేను ఏం చేశాను? నూనె నింపానయ్యా. కానీ ఎప్పుడు ఆయన అన్నాడు, అవన్నీ కూడా అమ్ముకొని అప్పు తీర్చుకొని నువ్వు సమృద్ధిగా బ్రతుకు. దేవునికి స్తోత్రం కలుగును గాక. అందరూ చప్పట్లు కొట్టండి. హల్లెలూయా, 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 హల్లెలూయా. మనలో సందేహించకుండా విశ్వాసం ఉండాలి. సందేహించకుండా విశ్వాసపు ఆత్మ మన మీద ఏం చేయాలి? ఏలుబడి చేయాలి. అప్పుడు మన ద్వారా దేవుడు అసాధారణమైన కార్యాలు, అంటే ఎవరు చేయలేనటువంటి కార్యాలు నీ ద్వారా దేవుడు ఏం చేస్తాడు? ఖచ్చితంగా చేస్తాడు. చెప్పండి, నీ ద్వారా ఏం చేస్తాడు? ఖచ్చితంగా చేస్తాడు. దేవుడు నీ ద్వారా ఎవరు చెయ్యలేని కార్యం నీ ద్వారా చెయ్యాలనే దేవుడు ఏం చేస్తా ఉన్నాడు? చూస్తా ఉన్నాడు. దాన్ని నీవు రెడీగా లేవు. చెప్పండి, ఏం లేవు? రెడీగా లేవు. ఎందుకంటే నీలో ఏం లేదంటే విశ్వాసపు ఆత్మ లేదు. అందుకని నీ ద్వారా దేవుడు ఏం చేయడం లేదు? ఏ కార్యమో చేయడం లేదు. దేవుడి కార్యం చేయాలంటే ముందు నీవు రెడీగా ఉండాలి. అందరూ చెప్పండి, దేవుడి కార్యం చేయాలంటే నేను ఎలా ఉండాలి? రెడీగా ఉండాలి. చెప్పండి, ఎలా ఉండాలి? నేను రెడీగా ఉండాలి. నేను రెడీగా ఉంటేనే, నీవు రెడీగా ఉంటేనే నీ ద్వారా దేవుడు ఏం చేయబోతూ ఉన్నాడో తెలుసా? ఎవరు చేయలేని కార్యం నీ ద్వారా చేయబోతూ ఉన్నాడు. నీవు అనుకోవచ్చు కదా, నా అప్పు ఎలా తీరితో, ఇక నా వల్ల కాదేమో, నా జీవితాంతం కష్టపడినా ఇంక మేము ఈ అప్పుల్లో నుంచి మేము బయటికి రాలేమో, లేకపోతే ఉన్నవి అమ్ముకొనేసి ఆ వాటి ద్వారా అప్పులు తీర్చుకోవాలేమో, ఇక మా బ్రతికింతేనేమో అని నీవు అనుకోకూడదు. నీవు మాట పలకాలి. అందరూ చెప్పండి, ఏం చేయాలి? నీవు మాట పలకాలి. అందరూ చెప్పండి, విశ్వాసపు మాట నీవు పలకాలి. నేను చెప్పనా? విశ్వాసం ద్వారా నీవు వాక్యం పలకాలి. అందరూ చెప్పండి, వాక్యం ఏం చేయాలి? మీరు పలకాలి. అందరూ చెప్పండి, ఏం చేయాలి? పలకాలి. మీరు విశ్వాసం ద్వారా వాక్యం వినాలి. అందరూ చెప్తారా? వినాలి. మీరు వినాలి, పలకాలి. తర్వాత మీరు ధ్యానించాలి. చెప్పండి, ఏం చేయాలి? ధ్యానించడం వేరు, ఊరికి చెప్పేయడం వేరు. అందరూ చెప్పండి, ఏం చేయాలి? విశ్వాసం ద్వారా దేవుని వాక్యమును ధ్యానించాలి. మీరు విశ్వాసం ద్వారా దేవుని వాక్యమును ఏం చేయాలి? మీ సమస్యల్లో దాన్ని మాట్లాడుతూ ఉండాలి, పని చేయాలి. వాక్యం ఏం చేయాలి? పని చేయాలి. మీరేదో కష్టంలో ఉన్నారు, ఇప్పుడు దేవుని వాగ్దానం ఉంటుంది, ఆ మాట పట్టుకుని మీరేం చేయాలి? పదే పదే మీరు
ఆ వాక్యాన్ని మీరు ఏం చేయాలి? ఇదిగో వినియోగించుకుని దాంతో ఏం చేయాలి? మీరు మాట్లాడుతూ ఉండాలి, ధ్యానిస్తూ ఉండాలి. విశ్వాసం ద్వారా మీరు దేవుని మాటను విన్నా గాని, పలికినా గాని, మాట్లాడినా గాని, ధ్యానించినా గాని మీ ద్వారా దేవుడు గొప్ప కార్యాలు చేయబోతా ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఒక దినాన మీరందరూ గమనించండి, అందరూ కూడా బెత్తరపోయి చూస్తూ ఉన్నారు. అంటే ఆశ్చర్యంగా చూస్తా ఉన్నారు. అందరూ చెప్పండి, ఎలా చూస్తున్నారు? ఆశ్చర్యంగా చూస్తా ఉన్నారు. ఏంటి ఎలా జరిగిపోయింది? అందరు నా వైపే చూడండి. దేవునికి స్తోత్రం. మీరు నా వైపు చూస్తే మీకు నిద్ర రాదు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. అందరూ కూడా ఏం చేస్తున్నారట? ఆశ్చర్యంగా చూస్తూ ఉన్నారు. దేని వైపు? ఈ ఆకాశం వైపు. అందరూ చెప్పండి, ఆకాశం వైపు అందరూ కూడా ఏం చేస్తా ఉన్నారు? ఆశ్చర్యంగా చూస్తా ఉన్నారు. అప్పుడున్న ప్రజలందరూ కూడా ఏం చేస్తా ఉన్నారు? ఆకాశం వైపు చూస్తా ఉన్నారు. అలాగే నిద్రించినటువంటి పరిశుద్ధులు, అంటే చనిపోయినటువంటి పరిశుద్ధులు అందరూ కూడా ఏం చేస్తా ఉన్నారు? ఆశ్చర్యంగా చూస్తా ఉన్నారు. చెప్పండి, ఏం చేస్తా ఉన్నారు? ఆశ్చర్యంగా చూస్తా ఉన్నారు. ఆ తర్వాత కొంతమంది దేవదూతలు ఆగిపోయారు. చెప్పండి, అందరూ కూడా ఏమైపోయారు? వారి కొంతమంది దూతలకి దేవుడు పని అప్పగిస్తా ఉంటాడు. చెప్పండి, ఏం చేస్తా ఉంటాడు? దూతలకి పని అప్పగిస్తా ఉంటాడు. ఆ దూతలన్నీ కూడా ఆగిపోయాయట. ఏమైపోయాయి? పని ఆపేసుకున్నారు దూతలందరూ. ఇప్పుడు దూతలందరూ కూడా ఆశ్చర్యంగా చూస్తా ఉన్నారు. ఎలా జరిగింది ఈ వింత? ఎలా జరిగింది అసలు ఈ కార్యము? ఎట్లా ఇది సాధ్యమేనా అని ఎవరు చూస్తూ ఉన్నారట? దూతలు చూస్తా ఉన్నారట. పరలోకంలో ఉన్నటువంటి దూతలు చూస్తా ఉన్నారు. చనిపోయినటువంటి పరిశుద్ధులు చూస్తా ఉన్నారు. స్థానికంగా ఉన్నటువంటి జనాలు చూస్తూ ఉన్నారు. రాజులు చూస్తా ఉన్నారు. ప్రవక్తలు చూస్తా ఉన్నారు. ఇదిగోండి దేవుని సేవకులు చూస్తూ ఉన్నారు. విశ్వాసులు చూస్తూ ఉన్నారు. అందరూ చూస్తూ ఉన్నారు. ఏంటా వింత అంటే, యెహోషువ ప్రార్థన చేయగానే సూర్యుడు చంద్రుడు ఏమైపోయారట? ఆగిపోయారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. యెహోషువ ప్రార్థన చేయగానే సూర్యుడు చంద్రుడు ఏమైపోయారట? ఆగిపోయారట. దేవునికి స్తోత్రం కలుగును గాక. దూతలు అనుకుంటా ఉన్నారు, ఇది ఎలా సాధ్యం? మన వల్ల కూడా కాదు, వాళ్ళ వల్ల కూడా కాదు. ఒక రోజుని ఆపడం, ఒక సూర్యుడిని ఆపడం ఎవరి వల్ల కాదు? దేవదూతల వల్ల కూడా కాదు. చనిపోయిన పరిశుద్ధుల వల్ల కూడా కాదు. బ్రతికున్నటువంటి ప్రవక్తల వల్ల కాలేదు. అక్కడ ఉన్న విశ్వాసుల వల్ల కాలేదు. సేవకుల వల్ల కాలేదు. ఎవరి వల్ల కాలేదు. ఎవరి వల్ల జరిగింది అంటే, యెహోషువ విశ్వాసపు ఆత్మతో ఏం చేస్తున్నాడట? దేవునితో మాట్లాడుతూ ఉన్నాడు. దేవునితో పలుకుతూ ఉన్నాడు. మోషే ద్వారా, ధర్మశాస్త్రం ద్వారా ఏమి చెప్పారో అది ఏం చేస్తా ఉన్నాడు? దేవుని మాటను విన్నాడు. దేవుని మాటను పలుకుతా ఉన్నాడు. దేవుని మాటను ధ్యానిస్తా ఉన్నాడు. ఇప్పుడు దేవుని మాటను విడుదల చేస్తూ ఉండగా ఆ సూర్యుడు, ఆ చంద్రుడు ఏమైపోయారట? ఒక రోజంతా కూడా నిలిచిపోయారట. దేవునికి మహిమ కలుగును గాక. అందరూ చప్పట్లు కొట్టండి. హల్లెలూయా, 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 హల్లెలూయా. దేవదూతల సైతం ఆశ్చర్యంగా చూస్తూ ఉన్నారట. మేము చేయలేని పని ఈ నరుడు చేశాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇదిగో ఎవ్వరి వల్ల కాని పని నీ ద్వారా దేవుడు చేయాలనుకుంటా ఉన్నాడు. చెప్పండి, ఎవ్వరి వల్ల కానిది నీ ద్వారా చేయాలి. దేవుడి ప్రణాళిక ఏంటో తెలుసా? నీ ద్వారా దేవుడు గొప్ప కార్యాలు చేయబోతూ ఉన్నాడు. ఎవ్వరు చేయలేని కార్యాలు నీ ద్వారా దేవుడు చేయాలనుకుంటూ ఉన్నాడు. కానీ మనం ఎలా లేము చెప్పండి? రెడీగా లేము. అవకాశం ఉన్నప్పుడు ఏం చేయాలి? త్వరగా వచ్చేయాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. మనం రెడీగా ఉండాలి. చెప్పండి, అందరూ కూడా మనం ఏం చేయాలి? రెడీగా ఉండాలి. అందరూ చెప్పండి, మనం ఎలా ఉండాలి? ఈ నెలలో నా ద్వారా దేవుడు ఒక అసాధారణమైన కార్యములు చేయాలి. నా ద్వారా దేవుడు ఎవరు చేయలేని కార్యము నా ద్వారా దేవుడు ఏం చేయాలి? జరిగించాలి. నా విశ్వాసం ద్వారా, ప్రార్థన ద్వారా, దైవ సన్నిధిలో గడపడం ద్వారా నేనేం చేయాలో తెలుసా? ఒక అద్భుతమైన కార్యమును నేను ఈ నెలలో నేనేం చేయాలి? పొందుకోవాలి. మీరు ఇంట్లో ఉండి ప్రార్థన చేసుకున్నా, మీ కుటుంబ ప్రార్థనలోనైనా, మీరే సమయంలో ప్రార్థన చేస్తున్నా, ఆ సమయంలో మీరు
దేవునికి ఎలా ఉండాలో తెలుసా? ప్రభువా నేను రెడీగా ఉన్నానయ్యా. ఇదిగో ఏలి అంటాడు కదా, ఇదిగో దేవుడు నీతో గనక ఏదైనా స్వరం నీతో గనక మాట్లాడితే చిత్తమున ఏలిన వాడా అని చెప్పి నేను వింటున్నాను అని చెప్పి నీవేం చేయాలి? ఇదిగో పలకాలి. ఎందుకంటే దేవుడు నీ ద్వారా, ఈ సమూయేలు ద్వారా కార్యాలు చేయాలనుకుంటూ ఉన్నాడు. ఈ సమూయేలు ద్వారా ఒక దేశాన్ని పరిపాలించాలనుకుంటున్నాడు. సమూయేలు ద్వారా గొప్ప గొప్ప కార్యాలు చేయాలనుకుంటున్నాడు. సమూయేలు ద్వారా రాజులను నడిపించాలనుకుంటూ ఉన్నాడు. సమూయేలు ద్వారా ప్రవక్తలను అభిషేకించాలని కోరుకుంటూ ఉన్నాడు. సమూయేలు నీతో చాలా పని ఉంది. ఈసారి నీతో ఏదైనా ఒక స్వరం మాట్లాడితే నేను సిద్ధంగా ఉన్నాను, ఇదిగో నేను రెడీగా ఉన్నాను, ఇదిగో నేను ఇప్పుడే మాట్లాడడానికి నేను రెస్పాండ్ అవుతాను అని నువ్వు చెప్పని చెప్పి ఏలీ చెబుతా ఉన్నాడు. ఈ రోజు మనం ఎలా ఉండాలి చెప్పండి? రెడీగా ఉండాలి. దేవుడు నీ ద్వారా ఏం చేయబోతా ఉన్నాడు? కార్యాన్ని జరిగించబోతూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. మన సమయం అయిపోతుంది కాబట్టి ఆ కొరింథీ పత్రికలో ఉంటుంది కదా, దృశ్యమైనవి అదృశ్యమైన వాటిని నిదానించి చూచుచున్నాడట. అంటే ఏంటి? కంటికి కనిపించని వాటిని నిదానించి చూస్తూ ఉన్నాడు. అందరూ చెప్పండి, కంటికి కనిపించని కార్యాలను నిదానించి చూస్తూ ఉన్నాడు. అంటే విశ్వాసపు నేత్రాలను కలిగి ఉన్నాడు. ఏం కలిగి ఉండాలి మనము? విశ్వాసపు నేత్రాలను కలిగి ఉండాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, ఆ యొక్క 46వ వచనంలో ఉంటుంది కదా, ఈ దినమున యెహోవా నిన్ను నా చేతికి అప్పగించును, నేను నిన్ను చంపి నీ తల తెగవేతును. ఇశ్రాయేలీయుల్లో దేవుడు ఉన్నాడని లోక నివాసులందరూ తెలుసుకున్నట్లు ఈ దినమున, అందరూ చెప్పండి, ఈ దినమున ఫిలిష్తీయుల యొక్క కళేబరములను, ఆకాశ పక్షులను, భూమృగములను ఇత్తును. అప్పుడు యెహోవా కత్తి చేతను ఈటి చేతను రక్షించడు గాని ఈ దండు వారందరూ తెలుసుకొందురు. యుద్ధము యెహోవాదే, ఆయన మిమ్మును మా చేతికి అప్పగించును. అందరూ చెప్పండి, ఆయన మిమ్మును మా చేతికి అప్పగించును. అందరూ చెప్పండి, ఆయన మిమ్మును మా చేతికి అప్పగిస్తాడు. అందరూ చెప్పండి, ఆ దేవుడు నిన్ను నా చేతికి అప్పగిస్తాడు. దేవునికి స్తోత్రం కలుగును. హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు చెప్పండి, ఇంకా యుద్ధం చేయలేదు, ఇంకా అసలు దావీదు గొల్యాతు దగ్గరికి ఇంకా వెళ్ళలేదు. మీకు తెలుసా, దావీదు ఇంకా గొల్యాతు దగ్గరికి అసలు యుద్ధ రంగంలో కాలు పెట్టలేదు. అయ్యగారు ఇంకా ఎక్కడ యుద్ధ రంగంలో గ్రౌండ్ లోకి దిగలేదు, ఆయన లోయలోకి ఇంకా దిగలేదు. ఇప్పుడు ఎలా మాట్లాడుతా ఉన్నాడు? కనిపించనిది, గొల్యాతు చనిపోతాడని, దేవుడు మా చేతికి అప్పగిస్తాడని ఇంకా ఎవ్వరికీ కూడా తెలియదు. అసలు నిజంగా అప్పగిస్తాడో లేదో దావీదుకు కూడా తెలియదు. కానీ కనబడిన దానిని విశ్వాసపు నేత్రాలతో చూసి అంటూ ఉన్నాడు కదా, ఈ రోజు నిన్ను నా దేవుడు నా చేతికి ఏం చేస్తా ఉన్నాడు? అప్పగిస్తా ఉన్నాడు. మమ్మల్ని భయపెడుతూ ఉన్నావు కదా, మమ్మలను హేళన చేస్తా ఉన్నావు, మమ్మల్ని నిందిస్తా ఉన్నావు, మమ్మలను వెక్కిరిస్తా ఉన్నావు, మా జీవితాలను పాడు చేయాలని చూస్తా ఉన్నావు. ఇదిగో మా యొక్క దేశమునే లేకుండా చేయాలనుకుంటూ ఉన్నావు, మా దేశమును పాడు చేయాలని చూస్తా ఉన్నావు, మా దేశమును స్వాధీనపరుచుకోవాలని చూస్తూ ఉన్నావు. అభిషేకించబడినటువంటి రాజులను ఇదిగో నీ హస్తాలలో బందీగా ఉంచాలనుకుంటూ ఉన్నావు కదా, ఈ రోజు దేవుడు నిన్నేం చేస్తాడో తెలుసా? మా చేతికి అప్పగించబోతూ ఉన్నాడు. అంటే ఇంకా యుద్ధము చేయలేదు, ఇంకా దావీదు గొల్యాతుని ఇంకా కలవలేదు. ఇప్పుడు ఏం చేస్తా ఉన్నాడంటే, జరగబోయే దానిని విశ్వాసపు నేత్రాలతో దేవుడు ఆ యొక్క దావీదుకు చూపిస్తూ ఉన్నాడు.